ఎన్నికల్లో గెలవనీకి లీడర్లు చాలా హామీలు ఇస్తుంటారు ప్రజలకు. కొంతమంది గెలిచిన ఎంబటే ఆ పనులు పూర్తి చేసే పని ముంగటేసుకుంటారు. కానీ కొందరు మాత్రం గెలిచినాక ఇచ్చిన హామీలన్నీ ఆది మారుస్తారు. ఇక అట్లా చేసే లీడర్లను జనాలు ప్రశ్నించే ముచ్చట్లు కూడా మనం ఆడాడ యూత్తనే ఉంటాం. కానీ ఈ ఎమ్మెల్యే సారును మాత్రం గెలిపించిన కార్యకర్తలే ఎట్లా అరుచుకున్నారో చూద్దురు పాండ్రి. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి చేతి పార్టీ తరఫున ఎమ్మెల్యే గెలిచిన మందుల సామెల్ సారు మమ్మల్ని పట్టించుకుంటలేడని చెప్పి ఆయన గెలిపించిన కార్యకర్తలే తిరగబడ్డారు. అన్ని జిల్లాలల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీటింగులు నడుస్తున్నాయి కదా. ఇక అట్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మీటింగ్ కు సామెల్ సారు హాజరు పడితే కార్యకర్తలు ఇట్లా గరానికి వచ్చిర్రు. మందుల సామెల్ సారు ఎమ్మెల్యే గెలవాలని చాలా కట్టబడ్డాం, అయినా కూడా ఇప్పుడు మమ్మల్ని పట్టించుకుంటలేడు. ఒడ్డు దాటదాకా ఓడమల్లప్ప, ఒడ్డు దాటినాక బోడమల్లప్ప అన్నట్టు ఎన్నికల ముందు కార్యకర్తలకు ఏదో చేస్తామన్నట్టు చెప్పి ఇప్పుడు గెలిచినాక పార్టీ అధికారంలో ఉండి కూడా మమ్మల్ని పట్టించుకోకుండా ఎట్లా అని చెప్పి చేతి పార్టీ కార్యకర్తలు ఇట్లా రచ్చ చేసిర్రు. నీ గెలుపు కోసం కష్టపడ్డ మమ్మల్ని పట్టించుకోవా, మాకే సంక్షేమ పథకాలు రాకుంటే సామాన్య జనాలకు ఎక్కడొస్తాయని సిర్రుబుర్రులాడిరు. ఇట్లా ఇటు మాకేం పనులు ఎత్తలేరని జనాలు అంటున్నారు, అటు మిమ్మల్ని గెలిపించినా మాకేం ఫాయిదా లేదని కార్యకర్తలు అనబట్టే. ఇంతకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు గెలిచి ఎవరిని ఉద్ధరించిరని గరానికి వస్తున్నారు రాజకీయాలతో సంబంధం లేని జనాలు. అవు మరి వాళ్ళన్నది కూడా నియమే. ఇటు దగ్గరుండి ఓట్లేంచిన కార్యకర్తల మెప్పు పొందకుండా అటు జనాల మెప్పు కూడా పొందకుండా గెలిచినా ఏం ఫాయిదా చెప్పుండ్రి. అయినా ఒక మందుల సామెల్ సారే కాదు, చాలా మంది చేతి పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి కూడా గట్లనే ఉన్నదట. ఇక కొంతమంది ఎమ్మెల్యేలనైతే ఎవరు ఖాతరు కూడా ఎత్తలేరట. నిన్ననే చేతి పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ సారు తెలియకుండానే అధికారులు పనులు చేస్తున్నారని కోపానికి వచ్చిన ముచ్చట మన జోరదార్లు చెప్పుకున్నాం కదా. ఇక ఆదినారాయణ సారు బయటపడ్డాడు గాని ఇంకా కొంతమంది మాత్రం అధికార పార్టీలో ఉండి కూడా అధికారులు ఖాతరు ఎత్తలేరని చెప్పుకుంటే పరువు పోతుందని బయట పడతలేరట. చూడాల మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లీడర్ల పరిస్థితి ఎట్లుంటదో.